కర్నూలు జిల్లా పత్తికొండ హాస్పిటల్లో ప్రజలకు ఇప్పుడు మలేరియా సీజన్ ఉన్నందున వారికి అవేర్నెస్ చేయడం జరుగుతుందని, ఇప్పుడు వర్షాలు కురుస్తున్నందున గొంతుల్లో నీరు ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉన్నందున వాటి నుండి ప్రత్యేకమైన కొన్ని జబ్బులు రాకుండా మనం కొన్ని మందులతో అరికట్టవచ్చని, అందుకే ప్రజలు ఈ వాతావరణానికి గోరువెచ్చని నీటిని త్రాగాలని, అలాగే పత్తికొండ ఆసుపత్రి యందు ప్రతి శనివారం పరిశుభ్రత మరియు మొక్కలు నాటడం జరుగుతుందని, ఇప్పుడు ఆసుపత్రి యందు రోగులకు అప్పటికన్నా ఇప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ కల్పన తెలియజేయడం జరిగింది. నేను డాక్టర్ కల్పన సిఎస్సి పత్తికొండ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. పత్తికొండ హాస్పిటల్లో జనాలకు ఇప్పుడు మలేరియా డెంగ్యూ సీజన్ ఉండడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం ఎలా జాగ్రత్తలు పాటించాలి, దోమల నెట్ వాడుకోవడము, వాటర్ స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకోవడము, వాటిపైన కొంచెం ఆయిల్ కానీ కిరోసిన్ కానీ చేయడం వంటివి వాళ్ళకి జనాల్ని ముందే ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు కొంచెం డైరియా సీజన్ ఉండడం వల్ల వాళ్ళకి జాగ్రత్తలు ఎలా పాటించాలి అనేది కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. గోరువెచ్చని నీటి తీసుకోవాలి, తర్వాత ఎలాంటి పడితే అలా ఫుడ్స్ బయట ఫుడ్స్ తీసుకోకూడదు, ఇంట్లో వండినవే తీసుకోవాలని చెప్తున్నాము. వాటర్ సోర్సెస్ ఎక్కడైనా బయట ఉంటే కంటామినేటెడ్ కాకుండా చూసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత సిఎస్సి పత్తికొండలో ప్రతి 3వ శనివారం క్లీన్లీనెస్ ప్రోగ్రామ్, స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం కింద నీట్నెస్ గురించి మొక్కలు నాటడము, మరి క్లీన్లీనెస్ గురించి ప్రజలకి అవేర్నెస్ దాంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పత్తికొండలో సేవలు ఇంతకుముందు కంటే చాలా మెరుగైన సేవలు అందుతున్నాయి. ఓపీ కానీ ఐపీ కానీ డెలివరీస్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, సి సెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ప్రజలు మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. Whenever